హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండగ పూజ చేసిన, నేను మంచిగా ఉగాది పచ్చడి చేసిన, పూలు పండ్లు పెట్టి పూజ చేసిన, ఉగాది పచ్చడి చేసిన. అందరు తాగేసారు మా వాళ్ళు అందరూ. ఉగాది పచ్చడికి ఏమేమి వేసినానంటే చింతపండు పులుపు, బెల్లం తీపు, యాపాకు చేదు, మామిడికాయ ఒగురు, మిరపకాయ కారము, బెల్లం చెప్పినా కదా, 6 ఉప్పు 6 కలిపి ఉగాది పచ్చడి చేసిన. హాయ్ మమ్మీ, హాయ్, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వీడియో చూసే వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగువారి కొత్త సంవత్సరం యాక్చువల్లీ ఈరోజు ప్రారంభం. యాక్చువల్లీ చెప్పిన అందులో ఏమేమి వేసినా కానీ అది ఎందుకు వేస్తారంటే మన జీవితంలో కూడా చేదు, పులుపు, తీపి అన్ని రకాలు అంటే సంతోషము, ఆనందం, సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటినీ మనం అన్నిటిని దాటుకొని రావాలి అని చెప్పడమే ఈ ఉగాది పచ్చడి యొక్క కాన్సెప్ట్ అనమాట. అన్నీ ఉంటాయి జీవితంలో, అది ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటది అని ఉగాది పచ్చడి జీవితంలో అన్ని బాధలు, సంతోషాలు, సుఖ దుఃఖాలు అన్నీ ఎట్లా ఉంటాయో ఇది కూడా అట్నే అండి. కొత్త సంవత్సరం, మన తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం, అన్ని రుసులు చూడడానికి ఇట్లా ఉగాది పచ్చడి చేసుకుంటారు. తెలుగు వాళ్ళది, కన్నడ వాళ్ళది, అందరిది, ఇంగ్లీష్ వాళ్ళది కాక మన అందరిది. మనం ఉగాది అంటాం, వాళ్ళు యుగాది అంటారు. అంతే అంతే అంతే. సో వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరికి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికండి. సరే మమ్మీ, ఈరోజు ఉగాది సందర్భాన్ని ఏమంట చేస్తున్నావు? ఈరోజా మటన్ కర్రీ. ఓ ఏంటి పండగ రోజు కూడా మటన్ చేయొచ్చు? ఉగాది తింటాము, 4 పండగలకే తినకూడదు. ఓకే. ఏంటి వినాయక చవితి, వరలక్ష్మి వ్రతము, శివరాత్రి, శ్రీరామనవమి, ఈ 4 పండుగలకి నాన్ వెజ్ తినకూడదు. ఉగాది అనేది కొత్త సంవత్సరం రోజులాగా ఈ రోజు తినొచ్చు అంటావు. ఈ రోజు మిగతా పండ్లకు అన్నిటికీ తినొచ్చు, మేము అన్నిటికీ తింటాం. 4 పండుగలకే తినమని. సో ఈరోజు ఏం చేస్తాను? ఈ రోజు మటన్ కర్రీ, చికెన్ కబాబు, బగారా రైస్. ఓకే, ఇవన్నీ ఈ రోజు నువ్వు కూడా మంచిగా రైస్ తింటావు. ఈ రోజు నేను కూడా తింటా. ఉమెన్స్ డే రోజు తిన్నా, మా అక్క వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ఈ రోజు తింటుండా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట మటన్ కర్రీ, చికెన్ కబాబు, బగారా రైస్ చేసుకుందాం రండి. నువ్వు చేస్తున్న మమ్మీ, నేను ఉగాది పచ్చడి లాగిచ్చేస్తా. సరే వ్యూవర్స్ మీరు కూడా రండి, ఉగాది పచ్చడి తిందాం. మమ్మీ వంట స్టార్ట్ చేయ మమ్మీ. వంట స్టార్ట్ చేస్తా. ఏమేమి తెచ్చిందో చూడండి. అబ్బో, చికెన్ ఎప్పుడు తెచ్చినావు మమ్మీ? మార్నింగ్ 2 కేజీలు చికెన్ తెలుస్తుంది, కబాబ్ కోసం. ఇది కబాబ్కి. పోతే 1.25 కేజీ మటన్, ఎప్పట్లాగానే. ఇది కూడా ఒక 2 కేజీలు తీసుకురావాలి. వద్దు, కాస్ట్లీ ఎక్కువ. 1.25 కేజీ అంటే 1000 రూపాయలు అంతే. మనం ఇంట్లో ఉండేది 4 అందులో మన ఇద్దరం సగం డయట్ అని ఎక్కువ తిందో, అట్లాంటిది 2 కేజీలు చికెన్, 1.25 కేజీ మటన్ అంటే ఎక్కువే. 3.25 కేజీ మొత్తం కలిసి చాలు. మటన్ కర్రీ, చికెన్ కబాబు, ఇంకా బగారా రైస్ చేస్తానండి. ఇదిగోండి కబాబ్ కోసం పౌడర్లు అన్నీ. ఏం పౌడర్లు? కబాబ్ పౌడర్స్ 3 ప్యాకెట్లు. ఓకే, సరే వంట స్టార్ట్ చేయతే. చాలా టైం అయిపోయింది, చాలా లెంత్ అయిపోద్ది వీడియో. నేను స్టార్ట్ చేస్తాను. వంట ఫట్ చూపించాను. సరేనండి, ఫస్ట్ మనము కబాబ్ పౌడర్ వేసేసుకుందాం. తెల్లగా ఉంది పౌడర్, అంతే ఉంటుంది. ఇది కబాబ్ పౌడర్ తెల్లగానే ఉంటుంది. మరి కొట్లలో దొరికే అంటే హోటల్లో దొరికే ఎర్రగా ఉంటుంది. వాళ్ళు కలర్ వేస్తారు. ఓ, ఫుడ్ కలర్ మొత్తం కలిపేసి లాస్ట్లో ఫుడ్ కలర్ వేస్తారు. ఇప్పుడు మనకు కూడా కొద్దిగా రెడ్కి వస్తుంది, ఎందుకంటే అది వేస్తాం కదా కారము. అది వేసినప్పుడు కొంచెం లైట్గా రెడ్ అవుతుంది, కానీ అంత రెడ్ కాదు. 3 ప్యాకెట్లు వేసినా కదండి. ఇప్పుడు లైట్గా కొంచెం కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి 1 స్పూను. 2 కేజీలు కదా, 2 స్పూన్లు. పోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ పట్టుకున్నా. అప్పుడు అయిపోయింది. పడుతుంది, మాకు బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా తింటాం. కూరలు చేసేది దంచి పెట్టుకుంటా. నాకు ఈ మధ్యలో వీడియో తీయని రోజులు ఉంటాయి చూడండి, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను వీడియో తీయని రోజులు ఉంటాయి చూడండి, అది అప్పుడంతా నేను ఇట్లా పనులు చేసుకుంటూ ఉంటా డే టైంలో. తర్వాత సాల్ట్. ఇది ఇక్కడ అంత అడావుడి
పెద్ద వీడియో అయ్యాయి మరి ఇవాళ చాలా చేయాలి. ఎవరికి తగ్గంత వాళ్ళు సాల్ట్ వేసుకోండి. ఇంకా కొంచెం ఒకే ఒక స్పూను పసుపు, ఎక్కువ బాగుండదు, పచ్చగా ఉండకూడదు. 2 స్పూన్లు కారం, కలుపుకుందాం. చేయబెట్టి చక్కగా కలుపుకుందాం. కలిపినాక 1 అవర్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా టైం ఉంటే 1.5 అవర్ పెట్టుకున్నా, సైడ్కి 1.5 అవర్ పెట్టుకున్నా పర్వాలేదు. మ్యారినేషన్ చేసి పక్కన కలిపినాక అప్పుడే బాగుంటుంది. మనం ఇప్పుడు కలిపి గబ్బకి వేసినాం అనుకో, అది ఏమైందంటే గట్టిగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. గట్టిగా ఉంది. జస్ట్ 2 టీ స్పూన్లు ఆయిల్. ఇప్పుడు మంచిగా లూజ్. 2 స్పూన్లు యాడ్ పడ్డాయి. మా దగ్గర 100 గ్రాముల కంటే ఎక్కువ పడ్డది. లేదు అంటే ఏ టీ స్పూన్లు, ఈ టీ స్పూన్లు కాదు, మా అమ్మ చెప్పేది మా మమ్మీ చెప్పే టీ స్పూన్లు లేదండి. నేను చెప్పేది ఆ టీ స్పూన్లే. టీ స్పూన్లు అంటే టీయే, చిన్నయే. వాటితోటి 2 వేసింది. అదే చూసిండ్రు. మా నవీన్ మాటలు పట్టించుకోవాకండి. వాడికి ఏం తెలుసు, పిల్లోడు వాడైనా వంటలు చేసేటాడా? వీడియో తీసి ఎడిటింగ్ చేయరంటే చేస్తాడు. వంటలు ఏం తెలుసు అబ్బాయికి? చక్కగా ఇట్లా మనము కలిపి సైడ్కి పెట్టుకుందామండి. ఎంత 1 అవర్ పెట్టుకుందాం. చూడండి మంచిగా 3 లెగ్ పీసులు వచ్చి వచ్చుండవు. మమ్మీ అడిగి మరి వేపించి ఉంటుంది. ఇక చూడండి 3 లెగ్ పీసులు. 1 2 3. సరే, మనం ఎప్పుడన్నా ఆగండి. ఈ పెద్ద పీసులు ఉంటే అడుక్కు పెట్టుకోవాలా, మంచిగా మ్యారినేట్ అవుతాయి. నూనె అడుగు పెట్టుకుంటే బాగా ఎట్టకన్నా బాగుంటుంది. చక్కగా 1 అవర్ సైడ్కి పెట్టుకుందామండి. మమ్మీ మటన్ కూర వండుతాను ఫస్ట్. ఓకే, ఫస్ట్ మటన్ కూర వండి బగారా చేసి అవి 2 చేసేసరికి అంతలోకి కబాబు మంచిగా మ్యారినేట్ అయి ఉంటుంది. అప్పుడు కబాబు వేసుకోండి. ఓకే, మటన్ కర్రీ వండుతా కుక్కర్లో వండుతా. కానీ కుక్కర్ మూత పెట్టను, లేత మటను మూత పెట్టమంటే మెత్తగా కొద్దిగా జిగటగా అయింది. నేను మూత వేయకుండా, మూత విజిల్ పెట్టకుండా ఒకటి మూత వేసి వండుతా మటన్ కూర. సరేనండి, 1 నిమిషంలో వంట చేసేస్తా. ఏమేమి వంట? మటన్ కర్రీ, చికెన్ కబాబు, బగారు 1 మినిట్లో చూపిస్తా. వీడియో లెంత్ ఉండకూడదని మొత్తం కట్ చేస్తా అంట మమ్మీ. వచ్చేస్తా. సరే మమ్మీ, నువ్వు వంట వండు. మా వంట వండిన తర్వాత తినే వీడియో చేద్దాం. ఓకే. బై ద వే, నీ చీర చాలా మంచిగా ఉంది మమ్మీ. ఈరోజు ఉగాది పండగ రోజు కట్టుకునే చీర చాలా బాగుంది. కొత్త చీర. అవునా? ఎవరు? నువ్వు కొన్నావా, డాడీ కొనిచ్చిండా? డాడీ ఎప్పుడు కొనిడు. అవునా? ఎప్పుడన్నా నేను కొనటమే. బాగుందండి చీర. పాపం ఎక్కడ కొనిస్తారు మమ్మీ డాడీ? ఎందుకు చెప్పు? వారం వారం వచ్చిన డబ్బులు 100 రూపాయలు కూడా మిగల్చుకుంటే అంతా వీక్కుంటావు. ఒక్క 100 రూపాయలు ఉన్నాయంటే ఎందుకు అంటావు? పెట్రోల్కే అంటాడు డాడీ పాపం. ఇంకెట్ట కొనిస్తాడు? ఇంకా సపరేట్ ఇంకెక్కడ నుండి వచ్చే డబ్బులు? వచ్చే డబ్బులు నీకే ఇచ్చుకుంటా. చెప్పు. మంచిగా ఉంది మమ్మీ, మంచిగా. సో సరే మమ్మీ, ఇప్పుడు మటను ఉల్లిగడ్డలు వేసి, నూనె వేసి, మసాలా వేసి, మటన్ వండేసి, తర్వాత బగారు వండేసి, తర్వాత చికెన్ కబాబ్ చేస్తావు. అంతలోపు మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? టాటా బాయ్. మరి తొందర వంట చేసే, వెయిటింగ్ తినడానికి. ఓకే. హాయ్ మమ్మీ, వంట అయిపోయిందా? అయిపోయింది. హాయ్ డాడీ, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ డాడీ. వంట అయిందా మమ్మీ? అయింది. సరే పెట్టి, ఆల్రెడీ సాప్ వేసి, ఆల్రెడీ కూల్ డ్రింక్స్. అబ్బో రెడీ, కోకులు అన్ని రెడీనా? సరే పెట్టే అయితే. రండి. ఏంది అన్నమా ఇది? బగారా రైసా? బగారా రైస్. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుందాం. లాస్ట్ ఫైనల్ టచ్. తర్వాత స్పూన్ అని 1.5 వేసిన. నేను ఎడిటర్ మార్చాలా? ముందు నేను చేసే పని అదండి. ఎవరైనా ఎడిటర్ ఉంటే చూడండి. వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ కూడా చేయాలి కదా, వాళ్ళని మార్చాలనుకుంటున్నా. యూట్యూబ్ నుండి వచ్చేది కంటే పోయేది ఎక్కువైంది మమ్మీ. అవునా? ఇప్పటికే ఏం రావటం లేదు, అసలు ఏం రావట్లేదు. 3 నెలల నుండి ఏం లేవు. అదే
ఇది అయిపోయినవా క్యాష్యూస్ అయిపోయినవా వద్దు అవి ఎక్కువ అయిపోద్ది మనం చికెన్ మటన్ ఇది తినేసరికినే ఎక్కువ అయిపోద్ది అందుకే 3 కేజీల మాంసం ఈరోజు అవును 3.5 మటన్ కాదు చికెన్ మటన్ రెండు కలిపి నన్ను రికార్డ్ చేస్తున్నావు డాడీ సరిపోయారు ఒకరికొకరు సరిపోయారు ఇద్దరు అన్నట్టు చూడు చూడండి మా డాడీ నన్ను రికార్డ్ చేస్తాను 3.5 కేజీ అంట మాటలు మధ్యాహ్నానికి మాటలు సరిపోద్ది రేపటికి కూడా ఉండదు కానీ ఒకటే పూట కదా తినేది ఎలాగో ఇవ్వాలంటే ఒకటే పూటలే అప్పుడు అయినా సరి అయిపోద్ది అక్క డాడీ తింటారు కాలే తర్వాత ఆరిన తర్వాత వేసుకోవచ్చులే సరే ఆరిన తర్వాత అంటే అదంతా ఎండిపోద్ది అవునవును సరే వేసేస్తా సరిపోయి పట్టేసింది బాటిల్ కంటికి పట్టేసింది అయ్యమ్మ మమ్మీ బగారా రైస్ తీసుకొని రా మమ్మీ బగారా రైస్ తీసుకురా అక్కడ పెట్టు ఓకే ఇది చాలు మమ్మీ నాకు అది సరిపోద్దా ఇది చాలు దీని మీద మటన్ వేసే ఫుల్గా ఆ మటన్ అంతా తీసుకొచ్చేసి గుమ్మరి ఇచ్చేసి తినేస్తా ఇంత డేక్ష నిండు తినేటోళ్ళు ఎవరు ఉన్నారా అసలుకి ఇంత తినగలుగుతారా మనిషి పొట్ట పట్టదు అనుకుంటా తింటారా ఎవరన్నా అంటే పాతకాలంలో జనాలు అంటారు ఇప్పటికినా ఇంత తినగలరు అసలు పొట్టెట్ట పట్టింది నాన్న ఇంత అన్నము సరే ఏంది మరి మటన్ చికెన్ ఏది ఇదేంటిది ఇది ఓ ఇది మటనా చూపి మంచిగా తీసి మటన్ ఆల్రెడీ రెడీ కబాబ్ రెడీ కబాబ్ తీసుకొస్తే ఇంకా కబాబ్ కూడా రెడీ అయిపోద్ది ఇది సలాడు ఇది పెరుగు చట్నీ ఏమో థమ్స్ అప్ ఇది డాడీకి ఈ డైట్ కోక్లు మనకు వాటర్ బాటిల్స్ ఓకే డన్ తీసుకొచ్చా మరి కబాబ్ తొందరగా ఏంటి డాడీ ఇంకా బిర్యానీ రైస్ పెట్టలేదు అంతలోపే థమ్స్ అప్ ఎత్తేస్తాను డాడీ ఎట్ట ఎత్తుతున్నాడు బీరు బాటగా ఎత్తినట్టు ఎత్తుతున్నాడు ఎట్నో మనకి తాగి అలవాట్లేదు కానీ అదే అలా తాగుతా ఎట్లా మాకు ఇట్లా పెడతాడు అంత కష్టపడి తాగాల్సిన అవసరం ఏముంది డాడీ అవును అబ్బో అంత కష్టంగా ఎందుకు తాగాల అవును మళ్ళీ కళ్ళు మూసుకొని అబ్బా అంటుంటారు కళ్ళు మూసుకొని పెట్టుకొని మళ్ళీ కొద్దిగా పోతారు అంత కష్టంగా ఎందుకు తాగాలమ్మా డబ్బులు పెట్టుకొని మేము పక్కన ఎవరు ఉంటే అనుకుని నవ్వుకుంటాము పక్కన ఎవరు తిట్టుకుంటాము నష కోసం జనాలు అసలు మందు లేకుండా బతకలేకపోతున్నారు ఇట్లా మంచి తినాలి కడుపు నిండుగా చేసుకొని తినాలా మంచిగా ఉండాలి కానీ మంది ఎందుకు అసలుకి వీడియో చూసే వాళ్ళందరికీ విష్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు చాలా రోజుల తర్వాత ఈరోజు సండే వచ్చింది సండే రోజు మంచిగా బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ కబాబ్ చేసుకొని తింటున్నాం యాక్చువల్లీ ఇన్ని రోజులు డయట్ కదా సో ఫుడ్ చాలా కంట్రోల్లో ఉంటూ చికెన్ తింటా కానీ బాయిల్డ్ చికెన్ అంత టేస్టీ ఉండదు సో ఈరోజు ఈ సండే మంచిగా మటను చికెను మంచి రైస్ ఐటమ్ కూడా తినబోతున్నాం మమ్మీ కబాబ్ అయిందా అయింది రా మమ్మీ తీసుకుని రా కబాబు మమ్మీ కబాబ్ రెడీ అబ్బో సూపర్ ఏంది మొత్తం కబాబ్ ఇది కాదు ఇంకా ఉందా ఇంకొక అయింది తర్వాత లేట్ అవుతుంది చాలు ఈ మాత్రం చాలు డాడీకి ఫోన్ వచ్చింది డాడీ ఫుల్ బిజీ వర్క్ కాల్స్ అన్నమాట సరే నువ్వైతే వడ్డిచ్చే మమ్మీ నేను వడ్డిస్తా కబాబ్ ఒక ముక్క తిని టేస్ట్ చెప్తాను ఓకే కబాబ్ అంతా ఎట్లుంది తెలుసా మమ్మీ కబాబ్ ఉన్నట్టు అన్నమాట సూపర్ ఉంది మంచిగా జ్యూసీగా మెత్తగా బాగా మ్యారినేట్ అయింది భలే ఉంది సూపర్ మమ్మీ అదే మా ముక్క కూడా మంచి జ్యూసీగా ఉంది మమ్మీ అదే జ్యూసీగా ఉంది బాగా మ్యారినేషన్ బాగా చేసిన 2 hours అయింది అలిచిపోయింది బాల వంట చేసి అలిచిపోయిన బాల సరే ఇప్పుడు తిని అలిచిపో మమ్మీ సరే ప్లేట్లు ఇయ్యాయా వడ్డిస్తా తీసుకో 1 2 3 4 5
రైస్ బగారా రైస్ సూపర్గా ఉంటుందండి ప్లెయిన్గా. నేను ఆలోచించిన బిర్యానీ చేసుకుందామా బగారా రైస్ చేసుకుందామా ఈ ఒక్కరోజే ఒక్క పూట తినాలా అని. ఇంకా దానికన్నా పప్పు గట్టిపప్పు నెయ్యి మీద చాలా పానం గుంచుతుంది. కానీ ఇది చేద్దాంలే కానీ ముందు నాకు పెట్టి ఆకలి అవుతుంది. కూర్చో రా డాడీ కూర్చోదా. అంత టైం అయింది. అయింది. అంత టైం అయింది. అయింది. ఇంకా అబ్బా అంటారు మరి. సరే ముందు నీకే పెడతా. మేము కూడా వెయిటింగ్ డాడీ. మేము కూడా వెయిటింగ్. ఆ గంట ఎందుకో నేనేది అనుకోను. మంచిగా అది అందుకో మంచిగా అదే ముందు డాడీ కంట పెడదాం. పెట్టి మటన్ అమ్మా అటు వచ్చే లైటింగ్ ఒకటి చీకటిగా ఉంది తలుపుంది. మటన్ కర్రీ చేసే మమ్మీ. మటన్ కర్రీ లివర్లు బోన్స్ ఏమన్నా ఉంది మా ఆయన బోన్స్ నల్లి బొక్క. లేదంటే ఆ నల్లి బొక్క గురించి ఒక గొడవ అయింది. ఆ సినిమా ఏంటిది? బలగం. బలగం. వాటర్ వాటర్ అంటే అమ్మ ఆ చెంబులో కొద్ది బట్టి అమ్మ చేయదంట. చాలదా తర్వాత వేద్దాం. తింటే పాపం కలుపుకోవడానికి ప్లేస్ కావాలి కదా. ఇదిగో బావా తినే టేస్ట్ ఎట్టుంది చెప్పు డాడీ. కాలుతుంది. ఉగాది పండగ రోజు టేస్ట్ చెప్పాల్సింది మీరే కదరా. తినేటోళ్ళమన్నా మేము. మీరు ఎన్ని రోజులకి ఎన్ని నెలలు మీరు తినలేదు కదా పాపం. మమ్మీ ముఖ్యంగా మమ్మీ నెల నుండి తినలేదు, ఈరోజు తినబోతుంది. నువ్వు కూడా చెప్పు. అయినా కానీ నువ్వు చెప్పడం కూడా ముఖ్యం. మమ్మీ చేసింది కాబట్టి నువ్వు చెప్పాలి టేస్ట్ ఎట్లుందనేది. ఇంకొక బొక్క ఉండాలి అన్న. బాగుందా? ఓకే బావా మా బా సూపర్. ఓకే తిన్నాక వేసుకోయ్యా మళ్ళీ. సరే మంచిది బాగాలేదుంది. నువ్వు కూడా పెట్టుకో. ఇలా ఎంత తింటున్నావు చూడాలా. అది బోన్స్కు అందరికి తలా ఒకటి ఎముకలు వేసుకోవటానికి. కూర్చో ఏం పర్వాలేదు. అది పెట్టి తినే టేస్ట్ ఎట్లా చెప్పు మమ్మీ. తిని చెప్తా. ముందు ప్లెయిన్ రైస్. బాగుందా? చాలా బాగుంది. ఆ స్మెల్ చూస్తేనే కమ్మగా. ఎట్లుంది బావా? చెప్పినా కదా బా అది తిరిపోనుంది. పెరుగు చట్నీ చూపించలేదు. ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మా ఆయన 2 వీడియోలకు రాలే, కొద్దిగా బిజీ చాలా. నేను కూడా టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. వావ్ మమ్మీ, బిర్యానీ ఇది బిర్యానీ రైస్ బగారా రైస్ టేస్ట్ కమ్మగా ఉంది మమ్మీ. అవును డాడీ అచ్చం బిర్యానీ రైస్ తినొచ్చు మమ్మీ. పోటీ పెట్టినా కానీ ఎటువంటి పెద్ద రెస్టారెంట్ కానీ ఎవడు కూడా ఇట్లాంటి బగారా రైస్ చేయలేడు మమ్మీ. నేను గ్యారంటీ రాసిస్తా. చూడడానికి నార్మల్ అనిపిస్తుంది, టేస్ట్ మాత్రం బా సూపర్ అంటే సూపర్. చూడడానికి వెయిట్ కట్టి అనిపిస్తుంది కానీ ఎట్నే ఉండాలా. ఎంత కమ్మదన్నాం మమ్మీ. ఏంటి బా అసలు కలర్ బాగుండదు. కలర్ గురించి కాదు, టేస్ట్ ఎంత బాగుంది, ఎంత కమ్మగా ఉంది. ఇప్పుడు మటన్ టేస్ట్ చూస్తా. మటన్ ఆఫ్ కోర్స్ బాగుంటుంది. ఇంకోసారి మటన్ కలుపుకొని తిని ఎంత బాగుంది. వావ్ చాలా బాగుంది.
ఎట్లుందంటే మంచి దావత్లో ఉంటుంది చూసినా దావతే కదా మనకి ఈరోజు. జ్యూస్ కావాలనా? జ్యూసులు కావాలా. మమ్మీ నాకు కూడా నల్లిబొక్క వచ్చింది మా. నీకు కూడా నల్లిబొక్క వచ్చిందా? టేస్ట్ సూపర్ మమ్మీ. 1 ఇయర్లో లాస్ట్ 1 ఇయర్లో వన్ ఆఫ్ ద టాప్ ఫుడ్ అంటే ఇదే మమ్మీ. నువ్వు చేసిన వాటిలో అంత బాగున్నాయి టేస్ట్లో నిజంగా. బాగా మన సంవత్సరం రోజు ఇదే సంవత్సరం మనకి తెలుగు లెక్క. అవును మమ్మీ, ఇన్ని వంటలు నువ్వు చేసింది ఇప్పటి వరకు ఈరోజు చేసిన వంట టాప్ 100లో 100 మమ్మీ ఇది. ఓకే, థ్యాంక్ యూ. అంత బాగుంది నిజంగా. టేస్ట్ అన్నీ బాగున్నాయి. కబాబ్ మంచిగా జ్యూసీగా బాగుంది. బగార్ రైస్ కూడా మంచి టేస్ట్ ఉంది. మటన్ కూడా అద్దిరిపోనుంది. మంచి తెలంగాణ స్టైల్ దావత్లో తిన్న మటన్ లాగా ఉంది. తెలంగాణ స్టైలే బగార్ అంటేనే తెలంగాణ స్టైల్. అవును, కానీ మటన్ కూర కూడా మంచి దావత్లో తింటాం చూసినావా, అట్లా ఉంది. చాలా బాగుంది, సూపర్. బాగా కుదిరింది, చాలా బాగా. డాడీ ఏదంటాండి నువ్వు? వంట బాగా కుదిరింది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. రండి మీరు కూడా తిందురు. మీరు ఎవరు రావాలన్నా మా నవీన్కి ఫోన్ కాల్ చేయండి. వచ్చి పార్సల్ కాదు, వచ్చి తినిపోండి నా చేతి వంట. ఏం పర్వాలేదు, ఏం బాధ ఏం లేదు. తినేసి మా మమ్మీ వంట ఎలా ఉంది అనేసి మీరు 10కి 10 ఎన్ని మార్క్స్ ఇస్తారో ఇచ్చేసి వెళ్దురు. వెళ్ళండి, నో ప్రాబ్లం. రజియా భాను గారు ఎలా ఉన్నారు? అవును మమ్మీ, కామెంట్స్ చదవలేదు మమ్మీ. అవును, బిజీ అయిపోయినాం. రేపు నెక్స్ట్ వీడియోలో చదువుదాం. నుండి మీరు కామెంట్స్ పెట్టండి, నెక్స్ట్ వీడియో నుండి ప్రతి ఒక్కరికి చదువుతాను. రైస్ పెట్టుకుంటా. సుమలావతలు మన ఏరియాలో చూస్తాను కామెంట్ చేసేది కదా. అవును, కామెంట్ పెట్టారు కదా పాపం వాళ్ళు. ఇంకా ఇది పూజ కూడా చేయలేదంట, చేసేటప్పుడు చెప్తారన్నారు డాడీ. చెప్పలేదు, టైం చెప్పలేదు, చేసినప్పుడు చెప్తామని అన్నారు. మన పూజ పిలుద్దాంలే, మనం చెప్తాం కదా. పట్టుబా. ఇంకా మనం పెరుగు చట్నీ వేసుకోవాలా. పెరుగు చట్నీ ఉంది, సలాడ్ ఎవరు వేసుకోవట్లేదు. సలాడ్ జోలికే పోలేదు. ఇంకా 2 వాయిలు అదే ఒక్కటే వేసుకున్నావు. అబ్బా కబాబ్ ఎంత బాగుందో. అవును, కబాబ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత జ్యూసీగా మన గట్టిగా ఏగింది, అట్లా తింటే మంచిగా మెత్తగా బాగుంది. 2 రకాలుగా. అబ్బా మస్తుంది. లివర్ పీస్, మటన్ లివర్. నన్ను చూపినాను మమ్మీ, నేను ఎక్కువ తినలేకపోతుండా. ఎంతో ఆశపడ్డా తినాలని, శారంజల తినాలని. చెప్పినా కదా, తినలేకపోతున్నా. తినలేరు, ఎందుకంటే అది యాక్చువల్లీ మంచిది. ఎందుకంటే కడుపుకి ఎంత కావాలో అంతే తింటూ ఉన్నావు కాబట్టి ఇంట్లో డయట్లో. ఎక్కువ తినాలంటే తినలేవు అనమాట, కడుపు సరిపోద్ది. అదే నేను డైట్ చేస్తున్నానండి. నేను తగ్గినాక మీకు చెప్తా నేనేం తినేది. ఏం లేదు, రాక్షం ఏం లేదండి. ఒక చపాతి, కీర దోసకాయ, ఇంకంతే. ఆకలి అవుతా ఉంటుంది, ఆకలి కోపి పట్టుకొని ఉండాలి. వేరే న్యూట్రిషన్లని అదే ఏ కూర చేస్తే ఆ కూర ఒక చపాతీ తింటా అంతే. మెయిన్ మన ఆకలి మనం చంపుకొని పస్తులు ఉంటే కొద్దిగా తగ్గుతాము అంతే.
సరే నాన్న వీడియో డైట్ చెప్పానా దాగి డైట్ కూడా తాగుతా. కూల్. అవును డాడీ, బాగుంటుంది. కూల్ ఉంటేనే బాగుంటుంది. బాగుంది డైట్ కోక్. అవును. ఎప్పుడు తాగనులేండి, అప్పుడప్పుడు. నెలకు ఒకటో 2 నెలలకు ఒకటో అంతే. 2 నెలలకు ఒకటి. ఉమ్. మళ్ళీ మా అమ్మాయికి పోను. చెప్పు ఇంకేంది. చికెన్ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్. బా మా మమ్మీ ఊడి వచ్చేసింది మమ్మీ. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మా అసలు ప్రిపరేషన్ చూపించలేదు మా యాక్చువల్లీ. నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది మా ఈ వంటలో. ఓ చికెన్ లెగ్ పీస్ తిని డాడీ. నాకు ఇంకా ఈ తినరికి కడుపు నిండిపోయింది. తిను. అదే తిను, కొద్దిగా తిను, ఏం కాదు. ఓ మా ఆయన చూడండి. నచ్చింది డాడీ? సూపర్ సూపర్ ఉంది. అవును డాడీ, చాలా బాగుంది రోజు వంట. ఈ రకంగా నిజంగా మమ్మీ ఒకసారి పూర్తి ఈ పిన్ టు పిన్ మొత్తం వంట వండడం ఎలాగో చూపి అదొక వీడియో చేద్దాం. చూపిస్తా. అలా చేసుకోండి. ఇలా మంచి వంట పెట్టేది వాళ్ళకి. వంట పెట్టదు డాడీ. సరే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్తే కదా పాపం. నెక్స్ట్ వీడియో అదే ఈ కట్ చేసి ఎట్లా చేయాలా, చాలా రోజులు తినడం కదా, ఒక వీడియో తినే నెక్స్ట్ టైం చూపిద్దాం. చేద్దాంలే. మటన్ కర్రీ, చికెన్ కబాబు తినేసి మంచి డైట్ కోక్ తాగి తర్వాత పెరుగు చట్నీ వేసుకొని చూడండి ఎంత బాగుంది. పెరుగు చట్నీ గట్టిగా మస్తు ఉంటుంది. అది యాక్చువల్లీ ఫుల్ అయ్యి తినలేకపోతే అప్పుడు లాస్ట్లో అప్పుడు 4 ముద్దలు తినొచ్చు. అవును, చాలా బాగుంటుంది. సరేనండి. వంట సూపర్ మమ్మీ, సూపర్ అంటే సూపర్. సరేనండి. ఈ ఉగాదికి నేను చేసిన వంటలు ఏం చేసినానంటే బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ కబాబ్, ఇంకా ఉంది లోపల రాలేదు, ఇంకా ఇంకొక వాయి ఉంది, పెరుగు చట్నీ, సలాడు, నార్మల్ థమ్స్ అప్, మాకు డయట్ కోక్. ఈ ఉగాది మేము ఇట్లా జరుపుకుంటున్నాము. నాకేం నార్మల్ అది, మీకేం మంచిదా? లేదు డాడీ, మంచిది, మంచిగా స్వీట్గా ఉండేది. మాకేమో స్వీట్ లేదన్నమాట, 0 షుగర్. ఈరోజు నేను తినాలని బాగా పెట్టుకున్నా కానీ తినలేకపోయినా, అయిపోయింది. నా 4 ముద్దలు తినేసరికి అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు తింటున్నా నాకే తెలియదు. ఇంకా మళ్ళీ సాయంత్రం కొద్దిగా తింటావు? లేదు, ఈడే తీసేయి మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులు. సరేనండి, ఉంటాను మరి. మా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు కూడా చెప్పిన వినేదన్నా. మమ్మీ వన్స్ అగైన్ వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది అండి. మా మమ్మీ చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూవర్స్. ఇకపోతే ఆల్రెడీ వ్యూవర్స్ అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ డే వంట చేయాలని. అవునండి. ఓకే డాడీ, బాయ్ చెప్పు మరి. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. వ్యూవర్స్ తరపున నేను మీ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తున్నా. అన్నం కూడా తీయాలి, అన్నం తినండి. పెరుగేసుకో, పెరుగేసుకుంటాండి, పెరుగేసుకో. ఇలా పెరుగు కూడా వద్దా? ఏ పెరుగేసుకుంటావు కదా? వేసుకుంటే అదే చెప్తుంది. బోర్ కొట్టింది మమ్మీ. 100 వీడియో ఎట్లుంది? 100 వీడియో చూడు ఎంత మంచి వీడియో అయినా కానీ బోర్ కొట్టింది. బోర్ కొట్టేసింది. ఏం కాదు, పడితే పన్నీర్ తీసుకున్నాను, పెట్టుకుని ఏం కావాలో చేసుకుని తిను. తీయట్లే, అయిపోయింది వీడియో. వీడియోకి చాలా కష్టపడ్డాం. తినలేకపోతుంటే అస్సలు తినబుద్ధి కాలేదు. ఇదిగో బాబా పెట్టుకోనే, తినలేదు. హలో, ఏం పోమన్నా మొబైలే ఎత్త ಇಲ್ಲ. ಸರಿ ಆಯ್ತು. ಅದು ಅವ್ರಿಗೆ ಸೇರಿಸಿ ನಿಮ್ಮ ಮೊಬೈಲ್ಗೆ ಕಳಿಸ್ತೀರಿ, ಲೆಕ್ಕ ಮಾಡಿ. ಅವ್ರಿಗೆ ಆಯ್ತಲ್ಲ, ಅವ್ರ ಹೆಲ್ಪರು, ಅವ್ರ ಹೆಂಡತಿ
ಅವ್ರಿ ಸೇರಿಸಿ ನಿನ್ನ ಮೊಬೈಲ್ಗೆ ಕಳಿಸ್ತೀನಿ ಅಂತ ಇದೀನಿ. ಎಷ್ಟು ಸಾವಿರ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ವೇಟ್ చేయకూడదు. ಸರಿ ಇರಲ್ಲ. ముక్కలు తిను అది ఎవరికి తింటావా? తింటే తర్వాత 4 గంటలు 5 గంటలకు ఎప్పుడు పెరుగుతుంది తింట కొద్దిగా. బావా కొద్దిగా అన్నం పెట్టానా? పెడతావా? పెట్టమంటే ఇంకొద్దిగా అన్నం పెట్టించుకో, అయిపోయింది కదా. కళ్ళేమో కావాలనిపిస్తుంది, కడుపేమో వద్దనిపిస్తుంది. కడుపు నిండిపోయింది. అవునా? తినాలనిపిస్తుంది. మరి కొద్దిగా పెట్టి పెరిగి చెట్టు వేసుకుందాం. సరే. కళ్ళు అయితే కావాలనిపిస్తుంది, కడుపు వద్దనిపిస్తుందా? కొద్దిగా పెరుగు చెట్టు, పెరుగు పచ్చడితో తిని చూద్దాం. ఓకే. ఎలా ఉంది పెరుగు చట్నీ? చూడు చూడు. అది పెరుగు చెట్టు తినక మళ్ళీ కొంచెం సొలిపరుద్దేమో కడుపు. అవును అనుకుంటా. అవును అనుకుంటా. అట్లా తినేసరికి మంచిగా ఎగుటంతా పొయ్యి మంచిగా ఎగుటి పోయి మళ్ళీ కొద్దిగా అందుకే అందుకే తినండి. ఇంకా చాలా ఉంది. మటన్ ఉంది, ఎంత కబాబ్ ఉంది, ఇంకా ఎంత రైస్ ఉంది, బగారా రైస్. అవును. నువ్వే కొద్దిగా తక్కువ తిన్నావు మమ్మీ. కొంచెం 2 గంటల తర్వాత దిందులే కొద్దిగా. ట్రై చేస్తా. సరే. ట్రై చేస్తుందట. అంత కష్టం చేయకపోతే కష్టం ఎందుకుమా? ఎందుకంటే ఇంక 1 డే కదా, మళ్ళీ తినేది లేదు కదా, అందుకు. మిగిలిన పాదులు ఇయ్యాలి, రేపు అని తినేస్తాం కానీ. సాయంత్రానికి అయిపోద్ది ఇది. సాయంత్రం ఏడెంత ఉంది? సాయంత్రానికి అయిపోదా? పూర్తి మళ్ళయ్యా. నిజమే. కొద్దిగా ఇది తగిలితే మళ్ళీ ఒక ముద్ద పోయాక 2 ముద్దలు పారిద్ది. అందుకే మరి అందరూ కనిపెట్టింది. అవును అవును. థమ్స్ అప్ తాగండి, ఊరిమే ఉత్సాహం. ఊరిమే ఉత్సాహం తాగిన. ఊరిమే ఉత్సాహం. అదిగా బాబా. వాటర్ నాకు అంత క్వార్టర్ ఎవరు కాడండి. ఎవరు అందుతూ నిజంగా తాగుతారు అనుకుంటారు నేను చూస్తే. వాటర్ ఎవరు కాడ వాటర్ నా కాడ ఉంది క్వార్టరు. నేను రోజు తాగుతుంటా కదా. మీ అబ్బ తాగేవాడే కదా. మా అబ్బ కాదు, నేనే తాగుతుంటే. నేను డైలీ మందు తాగుతా. బ్రాందీ, బీరు బ్రాందీ తాగుతా నేను డైలీ. నిజమే మరి, నేను నిజంగానే తాగుతా బీరు బ్రాందీ. లేదు, రియల్గానే. మా వాళ్ళు ఎవరు తాగరు కానీ నేను తాగుతా డైలీ. కాదు, అన్నం కూడా లేదు నీ మొహానికి పాపం, రోజు డైట్ చేసుకుంటా. ఎంఎస్ నారాయణ డైలాగా నువ్వు ఎంఎస్ నారాయణ డైలాగ్ చెప్పింది. వాటర్ ఉంది వాటర్ నాకు క్వార్టర్. వాటర్ ఎక్కువ క్వార్టర్ ఎక్కువ. మరి ఫీలింగ్ చూడు, వాటర్ ఎక్కువ ఉంది సగం మీ దగ్గర ఉంది అని ఫ్రీగా తీసుకోవడానికి ఇష్టం లేదంట. వాటర్ ఇచ్చి క్వార్టర్ అడుగుతున్నాడు. నీళ్ళంటే వాటర్ ఉట్టిన వస్తాయి, క్వార్టర్ వర్షం వస్తుందా? ఎంత డబ్బులు పెట్టాలా? మళ్ళీ సరే సమానం అన్నట్టే మాట్లాడతాడు. ఇది సీరియస్గా వాటర్ నాకు క్వార్టర్ ఉన్న మీ కాడ మూతిట్ట చచ్చిపోయింది. ఓకే, బాయ్. హ్యాపీ ఉగాది. హ్యాపీ. థ్యాంక్ యూ.